వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మన స్టూడియోలో డిజీ లోన్స్కి సంబంధించి బిజినెస్ లోన్స్ గురించి చెప్పడానికి ఒక మేనేజర్ ఉన్నారు, అవినాష్ గారు అని చెప్పి. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు బిజినెస్ లోన్స్ ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, అసలు ప్రాసెస్ ఏముంటుంది, ఏ డాక్యుమెంట్స్ అవసరమో, సో దేనివల్ల మనకి లోన్స్ అనేది శాంక్షన్ అవుతుంది, సో లోన్ శాంక్షన్ కాని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దీని గురించి మనకి పూర్తి వివరాలు అయితే చెప్తారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి నా ఇంటర్వ్యూ చాలా సైలెంట్ ఉన్నారా? అలా ఏం లేదు మేడం. ఓకే. సో మీరు ఇక్కడ డిజీ లోన్స్లో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. ఎస్ మ్యామ్. అంతకుముందు ఎక్కడ చేశారండి? అంతకుముందు యాజ్ అన్ ఎక్స్ బ్యాంకర్. ఓకే, మీరు కూడా ఒక బ్యాంక్లో ఎంప్లాయీగా వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ డిజీ లోన్స్లోకి ఎస్ వచ్చేసారు. మ్యామ్. ఓకే. సో ఒక బ్యాంకర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ డిజీ లోన్స్గా ఒక మేనేజర్ లెవెల్కి వచ్చారు, మీరు మేనేజర్ అయ్యారు. సో ఆ రెండింటికి కాస్త డిఫరెన్స్ చెప్తారా? ఇక్కడ మీకు వచ్చేటప్పుడు బ్యాంక్స్ అనేటప్పుడు ఏంటంటే టార్గెట్స్ ఉంటాయి, డైలీ రన్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది, బట్ కానీ ఇక్కడ టైం అనేది లిమిటెడ్ కంజెషన్ ఉంటుంది మేడం. అంటే ఇక్కడ టైమింగ్స్ అనేవి ఆబ్వియస్లీ 9:30 to 6 o'clock ఇట్లా టైమింగ్స్ మెయింటైన్ చేయటం. బ్యాంకింగ్ సెక్టర్ అనేటప్పుడు మీకు లేట్ నైట్స్, మంత్ ఎండ్ ప్రెజరు, ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ టు బ్యాంక్స్. సో నాకు ఆ లైఫ్ కన్నా ఈ లైఫ్ బాగుందని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను మేడం. ఓకే. సో ఇక్కడ ఎలా ఉంది మీకు అట్మాస్ఫియర్ కానీ మేనేజ్మెంట్ పరంగా, కొలీగ్స్ పరంగా ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ది అందరూ కూడా ప్రొఫెషనలిజంగా ఎవరు వర్క్ వాళ్ళని చేసుకుంటాం డెడికేటెడ్గా. ఇక్కడ ఇష్యూస్ ఏం లేవు. ఓకే. సో మేనేజ్మెంట్ కానీ, చైర్మన్ గారు కానీ, సిఇఓ కానీ, ఎవరైనా కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా మనకి ఏమైనా ఇబ్బంది ఉందని నేను వాళ్ళ నోటీస్ తీసుకెళ్తే ఇమీడియట్లీ దాన్ని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది మేడం. ఓకే. సో ఇంత బాగుంటుంది అట్మాస్ఫియర్, అందుకనే నేను ఇంకో కంపెనీ చేరాల్సిన ఉద్దేశం నాకు లేదు అని అంటారా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఇప్పుడు చాలామంది అండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. సో బిజినెస్ లోన్ అన్నది ఎలా ప్రొవైడ్ చేస్తారు? సో బిజినెస్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీని గురించి ఒక వివరణ ఇచ్చేయండి. బిజినెస్ లోన్స్ అనేవి జనరల్గా శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇవ్వరండి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఇస్తారు. ఏమండి శాలరీడ్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు? అంటే 2 ఉద్యోగాలు ఒకేసారి 2 జీతాలు తీసుకోకూడదు కదా మేడం. 2 ఆదాయాలు ఇన్కమ్ని సోర్స్గా చూపించకూడదు కదా. అప్పుడు వాళ్ళు 2 చేశారు. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు సాలరీడ్ పీపుల్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఎందుకంటే కరోనా మహమ్మారి దెబ్బ కొట్టేసింది అందరికి. అది సెకండరీ ఇన్కమ్. బిజినెస్లు ఉంటే మంచిదే అనే ఒక కోణంలో చాలా మంది ఉన్నారు. బట్ కానీ ఏంటంటే 2 పడవల మీద ప్రయాణం కూడా ఇబ్బంది మేడం. పడిపోతారంటారా? కంపల్సరీ. అప్పుడు ఏమవుద్దంటే రెండింటికి న్యాయం చేయలేరు. రెండింటికి న్యాయం చేయక అన్యాయం అయిపోతారు. బినామీలు పెట్టుకుంటారండి, ఇంకొకరిని పెట్టి థర్డ్ పార్టీ లాగా చూసుకుంటారు. పెట్టుకున్నాడు తీసుకుంటే పర్లేదు, వాడి నెత్తిన శటకోపం పెట్టుకుని ఉంటే చాలు మేడం. ఓకే. సో ఇవాళ ఉన్న సినారియోస్లో ఏంటంటే బిజినెస్ లోన్స్ అనేవి జనరల్గా శాలరీడ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్కి ఇస్తారు మేడం. జనరల్గా ఏంటంటే మనం ఇచ్చేటటువంటి బిజినెస్ లోన్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మేడం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఇప్పుడు కార్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, టిఫిన్ షాప్స్. మనం చేసేది ఎక్కువ మనం ఇచ్చేది ఎవరికంటే హోల్సేలర్స్కి, ట్రేడర్స్కి, రీటైలర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి, సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయగలం. ఇది ప్యూర్లీ అన్సెక్యూర్ బిజినెస్. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ కానివ్వండి ఏటిని పెట్టుకోకుండా వితౌట్ కొలట్రాల్ అనేది మనం ఫండింగ్ చేయడం అనేది జరుగుతుంది మేడం. ఓకే. సో అందుకనే ఇది ప్యూర్లీ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ అంటారు. అంటే కొత్తగా తీసుకునే వాళ్ళగా లైక్ మీరు చెప్పారు మనం చేయలేము మేడం. స్టార్ట్అప్కి మనం చేయలేము. స్టార్ట్అప్కి చేయలేము. మినిమం ఒక 2-3 years అయినా ఉండాలి. మినిమం 1 year ఉంటే ఒక బ్యాంకు, ఒక NBFC ఉందండి, వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎక్స్పీరియన్స్ మినిమం 2 to 3 years ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ స్కోప్ ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే. ఒక 3 years అంటే ఆల్రెడీ అందులో ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి అలా ఇవ్వడానికి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే స్టేబుల్ అయి ఉంటారు కాబట్టి తీసుకున్న దాన్ని కరెక్ట్గా యూస్ చేస్తారు, యూటిలైజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనేది కన్సర్న్ మేడం. బిజినెస్ 1-2 years వాళ్ళంటే అంత ఉండదని అంటారా? 1-2 years బిజినెస్ ఎప్పుడైనా ఎలా టర్న్ అవుతాయో కరెక్ట్గా మానిటరింగ్ ఉండి కరెక్ట్ ప్లేస్ పెట్టుకొని కరెక్ట్గా వర్కౌట్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ వర్కౌట్ అవుతుంది మేడం. దాని నుంచి డీవియేషన్స్ అయ్యి ఇంకో చోట, అంటే దీని నుంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా అని ఈ ఫండ్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాం, అలా చేసి ఈజీ మనీ కానీ ఇలాంటి వాటికి ఏదైతే మాత్రం బిజినెస్
అది పోతుంది, ఇది పోతుంది. సో ఇలా కూడా చెడుకి కూడా యూస్ చేస్తూ ఉంటారు. మనకు డెఫినెట్లీ వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. అవును. ఓకే. సో అందుకని కంపల్సరీ అన్సెక్యూర్ బిజినెస్లోనూ మీరు తీసుకున్న పర్పస్ ఏంటి, దాన్ని మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం. బిజినెస్ గ్రోత్ కనుకోండి అది మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది, లేదనుకోండి అక్కడ మీ గ్రోత్ అయిపోతుంది, డీ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది మేడం. ఓకే. సో అప్పుడు కట్టలేని పరిణామాలు ఎక్కువ అవుతుంటాయి. సో అప్పుడు చార్జెస్ కూడా బై డిఫాల్ట్ అయిపోతారు, వాళ్ళకి ఇంకా లోన్స్ రావు, వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు 3 years నుంచి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్కే మేము లోన్స్ ఇస్తామని అన్నారు. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది ఒక 2 years బ్యాక్. సో అప్పుడు ప్రతి ఒక్కరి లైక్ ఎవ్రీ బిజినెస్ కానీ ఆ టైంలో జరిగినటువంటి బిజినెస్ టర్న్ ఓవర్లు అందరూ దాదాపుగా ఈఎంఐ పేమెంట్స్ లేక లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అవును. ఎస్పెషల్లీ ఆ టైంని వదిలేస్తే తర్వాత ఆల్మోస్ట్ కోవిడ్ అయిపోయి కూడా మీకు 3-4 years అయిపోతుంది. అవును. సో ఈ 4 years నుంచి మళ్ళీ బిజినెస్ అన్ని ట్రాక్స్కి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, లాక్డౌన్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు గవర్నమెంట్ కొంతమంది. ఈసారి లాక్డౌన్ అయితే మాత్రం ఎకానమీ గ్రోత్ అవడం అనేది చాలా టఫ్ టాస్క్ మేడం, అవ్వదు. లాక్డౌన్ అంటే చేయడానికి అప్పుడు చార్జెస్ పడతాయి, మళ్ళీ వాళ్ళు బేర్ చేయలేక కట్టలేక ప్రాబ్లం అవుతుంది. మరి అలాంటప్పుడు ఒకవేళ వర్స్ట్ కేసులో వస్తే లాక్డౌన్ అనేది, సో ఎలా ఉండొచ్చు అంటారు బిజినెస్ లో? సేఫ్ సైడ్ ఎప్పుడైనా ఉండాలి మేడం. మీరు సంపాదించే వాటిలో ఎర్నింగ్స్తో పాటు వాటిలో కొంచెం సేవింగ్స్ కూడా చేసుకుంటే యూ కెన్ బెటర్. ఓకే. అలా కాకుండా నాకు వచ్చినాయి వాళ్ళకి అయిపోయినాయి అనుకోండి, సేవింగ్ అనే కాన్సెప్ట్ని చాలామంది వదిలేస్తున్నారు. అవును. ఏకాడికి ఉన్నకాడికి వాళ్ళ ఖర్చు పెట్టుకుందామా, రేపు సంగతి రేపు చూసుకుందాం అన్న. అవును. ఈ కోవిడ్ వల్ల ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు పోతాం తెలియదు. అలా అని చెప్పని మొత్తాన్ని తీసుకెళ్ళి పెడితే మనం బయట ఉండాలి వస్తుంది మేడం. అవును. అది ఉంటాం తప్పలేదు, కానీ జాగ్రత్తగా ఉంటాం కూడా తప్పలేదు కదా. అవును, అది కూడా రేపేం జరుగుతుందా అని చెప్పి ఉన్నాయి మొత్తం ఇవాళ ఖర్చు పెట్టుకోలేం కదా. అవును. సో రేపటి గురించి అనేది ఆలోచన ఉండాలి, సెకండరీ ప్లానింగ్ ఉండాలి, సెకండరీ ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఫ్యూచర్లో ముందుకు సక్సెస్ అవడానికి స్కోప్ ఉంటుంది మేడం. అలా కాకుండా నేను రేపు కరోనా వచ్చింది ఇవాళ చచ్చిపోతానని అంటే దాన్ని రేపు మీ మీద డిపెండ్ అయి ఉన్న అది మిడిల్ క్లాస్ అంటే అప్పటికప్పుడు చూసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ కేటగిరీకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు మరీ అంత మిడిల్ క్లాస్ కాదు కదా, అంటే కొంచెం పూర్ అలా అని మిడిల్ కాదు, అలా అని మరీ లో కాదు, కొంచెం మీడియంగా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మేడం కంపల్సరీ ముందర అసలు అన్సెక్యూర్ బిజినెస్ లోన్ ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు లొకేషన్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ హోంవర్క్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటే దెన్ వీ కెన్ బెటర్. అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరో బిజినెస్ పెట్టారు మనకు కూడా వర్కౌట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎక్కువగా అందరూ ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్లోకి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యారడైజ్ బిర్యానీ ఉంది, వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తున్నారు. తర్వాత టీ టైమ్ అని చెప్పని చైనీస్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాండింగ్ ఇస్తున్నారు, దాన్ని కావాల్సినటువంటి ఇస్తున్నారు. కానీ మీరు కరెక్ట్ లొకేషన్లో పెట్టుకొని ఆ బ్రాండ్ మీ ఎవరో బ్రాండింగ్ తెచ్చుకోవడం కన్నా మీ అంతటా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది, అది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ యూజ్ అవుతుంది. అలా కాకుండా ఎవరో బ్రాండ్ని తెచ్చి పెట్టుకుని వాళ్ళు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేయలేదనుకోండి, దా బ్రాండ్ వాల్యూ పోతుంది, మీ వాల్యూ కూడా పోతుంది. సో ఇలాంటి సినారియోస్లో మనం కొంచెం జాగ్రత్త కాన్షియస్గా వర్కర్స్ని పెట్టుకునేటప్పుడు కానివ్వండి, వాటిని కరెక్ట్గా ఇది చేస్తున్నారా లేదా, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీలో అయితే కనుక మీకు కంపల్సరీ ఆ మానిటరింగ్ అనేది ఉండాలి మేడం. వాళ్ళు చాలామంది మార్కెట్లో ఫుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ సక్సెస్ కన్నా కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మీకు, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే కనుక. సో వాళ్ళు సర్వే అవుతున్న ఉన్నవాళ్ళు సక్సెస్ ఎలా అయ్యారంటే వాళ్ళు కీప్ ఆన్ మానిటరింగ్, కీప్ ఆన్ అబ్జర్వింగ్ ఇలాంటి పారామీటర్స్ తోటి సో దాన్ని ఒక లెవెల్ నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా దాన్ని వర్కర్స్ మీద వదిలేయటం, మానిటరింగ్ లేకపోయేటప్పటికి బై డిఫాల్ట్గా మీరు బిజినెస్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా మీరు రిస్క్ కూడా బేర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పని సో ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏ విధంగా పెట్టుకుంటే ఎలాంటి వాళ్ళకి మీరు శాంక్షన్ అనేది చేయగలుగుతారు, లైక్ ప్రొవైడ్ ఎలా చేయగలుగుతారు బిజినెస్? మనం ఏంటంటే జనరల్గా ఎగ్జిస్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలండి, చేసి ఉండి వాళ్ళకి మనం వింటేజ్ ప్రూఫ్ కింద చూస్తామండి. బిజినెస్ వింటేజ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి లేబర్ లైసెన్స్ కానివ్వండి, ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, జిఎస్టీ సర్టిఫికేట్, ఇవి వింటేజ్ ప్రూఫ్ కింద. మీకు జిఎస్టీ బిఫోర్ వ్యాట్ అని ఉండేదండి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. సో దాన్ని బేస్ చేసుకొని
వింటేజ్ అలాంటివి ఉన్నా దాన్ని వింటేజ్ కింద చూస్తాం. దాంతోపాటుగా కంపల్సరీగా ఏబీబీ అనేది ఇంపార్టెంట్ మేడం. యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రోజు మీకు ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ డిజిటల్లో ఉన్నాం కాబట్టి డిజిటల్లో మీకు పేమెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అవును. ఆ ఫండ్స్ని కరెక్ట్గా అంటే మీకు ఆ బ్యాలెన్సెస్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టేట్మెంట్లో 1 మంత్లో ₹1,00,000 వచ్చినాయి అనుకోండి, అందులో ఎప్పుడు కూడా ఒక 10 నుంచి 15,000 అంటే ఎగ్జాంపుల్గా నేను మాట్లాడుతున్నాను. అలా కాకుండా మీరు ఉన్న బ్యాలెన్సెస్ మొత్తాన్ని తగ్గించేసి 500, 1000, 100, 200 ఇలా ఉంచారనుకోండి, మీకు యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అంటే ఉన్న బ్యాలెన్సెస్ని మెయింటైన్ చేయలేకపోతే రేపు ఇస్తే నాకు రీపేమెంట్ ఎలా చేయగలడు అనేది క్రెడిట్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మేడం. ఓకే. క్రెడిట్ మేనేజర్ ఎప్పుడు కూడా మీ కేసును చూసేటప్పుడు ఈ కస్టమర్ కట్టగలడా లేదా, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ బట్టి ప్లస్ సిబిల్ బాగుండాలండి. సిబిల్ 700+ కంపల్సరీ ఉండాలి. 700 బిలో ఉన్న యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొన్ని కేసెస్ని అంటే యాక్సెప్ట్ చేస్తారు. 650 అంటే కొన్ని బ్యాంక్స్ మాత్రమే చేస్తాయి. అవి కూడా ఏంటంటే రీజన్ అనేది కరెక్ట్గా చెప్పాలి, వ్యాలిడ్ రీజన్ ఉండాలి. అలా కాకుండా నెగ్లిజెన్సీగా చేశారంటే కనుక ఎవరు కూడా ఫండింగ్ చేయరండి మీకు. ఓకే. సో కొంతమంది ఇప్పుడు బిజినెస్ లోన్ కావాలని చెప్పి తీసుకుంటున్నారు, తర్వాత కట్టలేని సిచ్యువేషన్ వచ్చి అంటే యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం వలన ఒక 2-3 మంత్స్ డిలే అయిపోతుంది. సో డిలే అయిన తర్వాత వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ బాగానే ఉంటుంది ఫినాన్షియల్గా. సో అప్పుడు కడదాం అనుకున్నా కూడా ఈ 3 మంత్స్ ఏదైతే కట్టలేదో దాని ఛార్జెస్ పడుతున్నాయి, అట్ ద సేమ్ టైమ్ చెక్ బౌన్సెస్ కూడా పడుతున్నాయి. సో అది కూడా పే చేసిన తర్వాత కూడా సిబిల్ స్కోర్ అనేది పెరగట్లేదు అంటున్నారు. సిబిల్ స్కోర్ పెరుగుతుంది మేడం. మీరు ఇమీడియట్లీ నేను పేమెంట్ చేశాను కదా అని ఇమీడియట్లీ సిబిల్ పెరగదు. సిబిల్ పెరగటం అనేది ఒక క్యాలిక్యులేషన్లో ఉంటుంది మేడం. మీకు ఉన్నటువంటి కార్డ్స్ కానివ్వండి, మీకు ఉన్నటువంటి ఈఎంఐస్ కానివ్వండి, ఇన్ టైం పేమెంట్లో ఉంటే కనుక మీ సిబిల్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలా కాకుండా మీరు కనుక కట్టకుండా సిబిల్ అంటే తీసుకున్న లోన్ పేమెంట్ చేయకుండా అవి ఓవర్ డ్యూస్కి వెళ్ళిపోతే మీ సిబిల్ డ్రాస్టిక్గా డౌన్ అవుతుంది మేడం. ఓకే. ఇప్పుడు ఆ సిబిల్ అన్నది డ్రాస్టిక్గా డౌన్ అయిపోయింది ఒక పర్సన్కి అయితే, ఇప్పుడు అది పెరగాలంటే ఏం చేయాలి? పెరగాలంటే మీకు దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్నటువంటి ఈఎంఐస్ కరెక్ట్గా ఇన్ టైం పేమెంట్ చేసుకోవాలి. మీకు సిబిల్ త్వరగా పెరగాలంటే ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఏంటండి ఆ 2 ఆప్షన్లు? ఒకటి గోల్డ్ లోన్ తీసుకోవటం, ఒకటి మీకు త్వరగా పెరుగుతుంది. గోల్డ్ లోన్ పెట్టి తీయటం వల్ల మీకు సిబిల్ ఈజీగా పెరుగుతుందండి. ఓకే. రెండోది మీ దగ్గర ఏదన్నా ఒక సర్టన్ అమౌంట్ ఉంటే దాన్ని ఎఫ్టీ చేసి ఎఫ్టీ మీ మీద మీ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారండి. అంటే ఎఫ్టీ అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. మీ దగ్గర ఒక లంసమ్ ఒక 5 lakhs అని అనుకోండి, ఆ 5 lakhs కనుక బ్యాంకు ఎఫ్డీ చేసుకుంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దానికి అగెనెస్ట్గా మీ కార్డు ఇష్యూ చేస్తుంది, క్రెడిట్ కార్డు. ఓకే. ఆ క్రెడిట్ కార్డు కనుక మీ పేమెంట్ కనుక కరెక్ట్గా చేస్తూ ఉంటే త్వరగా మీకు సిబిల్ అనేది పెరగడానికి ఉంటుంది. ఈ 2 పారామీటర్స్లోనే మీకు సిబిల్ని త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలా కూడా చేసుకోవచ్చు అంట సార్ అయితే చెప్తున్నారు, మీకు మంచి టిప్ యూజ్ అవుతుంది. సో ఈ 2 పారామీటర్స్లోనే మీకు సిబిల్ అనేది త్వరగా పెరగడం ఉంటుందండి. సో ఏబీబీ ప్లస్ సిబిల్ అండ్ వింటేజ్ ఈ 3 పారామీటర్స్ చూసుకొని మనము బిజినెస్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వీటిలో ఏంటంటే ఒక 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అంటే ప్రొప్రైటర్షిప్ అయితే ఒక చెక్ లిస్ట్ సపరేట్ ఉంటుంది, పార్ట్నర్షిప్కి, ప్రైవేట్ లిమిటెడ్కి డిఫరెంట్ చెక్ లిస్ట్ అనేవి మెయింటైన్ చేస్తారు. సో వీటిలో ఏంటంటే జనరల్గా మనము 2 years ITRs, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ చూసి ఎగ్జిస్టింగ్ ఏమైనా లోన్స్ ఏమైనా సర్వ్ చేస్తున్నాడేమో చూసి వాటిని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ బేస్లో ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇన్కము, లేదంటే కనుక జిఎస్టీ ప్రోగ్రామ్ కానివ్వండి, బ్యాంకింగ్ సర్టిఫికేట్లో కానివ్వండి, ఎందులో ఎలిజిబిలిటీ ఉంటే అందులోంచి మనం ఫండింగ్ చేయటం అనేది జరుగుతుందండి. ఓకే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూసుకుంటే డీమార్ట్ అని, రిలయన్స్ అని కొన్ని చిన్న కాదు పెద్ద స్టార్టప్స్ పెడుతున్నారు, మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు, అది పెద్ద బ్రాంచెస్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో అలాగే అలాంటి విధంగానే కొంతమంది గ్రోసరీ షాప్స్ పెడుతూ ఉంటారు సూపర్ మార్కెట్ టైప్లో మినీ సైజ్. సో అలాంటి వాటికి కూడా బిజినెస్ లోన్ తీసుకోవచ్చు, ఇవ్వచ్చండి. ఎక్సెప్ట్ స్టార్టప్ తప్పించి మనం మిగతా వాళ్ళందరికీ ఫండింగ్ చేయొచ్చు మేడం. స్టార్టప్ ఏంటంటే అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్లో విజయ సేల్స్ అని కొన్ని వచ్చున్నాయి, రతన్ దీప్ అని వచ్చింది, డీమార్ట్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇలా కొంతమంది స్టార్ట్ చేయాలనుకుంటుంటారు. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, డీమార్ట్ కానివ్వండి. అంటే ఆ విధంగానే కొంతమంది పెట్టుకోవాలనుకుంటారు కదా. వాళ్ళు సోర్స్ చేసుకున్న ఫండింగ్ ఏంటంటే మీకు అది స్టార్టప్స్ కింద మీకు ఫండ్స్ అనేవి సపరేట్గా కొన్ని NBFCs కానివ్వండి, కొన్ని బ్యాంక్స్ మాత్రమే చేస్తారు. ఓకే. సో వాళ్ళది డిఫరెంట్. మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన వాళ్ళకి మనం చేయగలం ఆ బిజినెస్ లోన్స్ అనేవి.
మ్మ్. సో వీటిలో ఐటీ బేస్ చేసుకొని వాళ్ళ బ్యాంకింగ్ని సిబిల్ని వీటిని బేస్ చేసుకొని మనం ఫండింగ్ చేస్తాం మేడం. ఓకే. రేడియస్ కనుక మనకు హైదరాబాద్ నుంచి అయితే ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు మనం లోన్ అనేది మనం చేయడానికి అవకాశం ఉంది మేడం. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ కాకుండా కొంతమంది ఇప్పుడు చెన్నై లొకేషన్స్ అని, ముంబై అని, అహ్మదాబాద్ మెట్రో అని సిటీస్ ఉంటారు. నుంచి కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని ఒక 100 కిలోమీటర్ రేడియస్ వరకు 75 to 100 ఉంటుందండి. మ్మ్. అదే మీకు కనుక కొంచెం మీకు వరంగల్ కానివ్వండి, విజయవాడ, గుంటూరు ఇలాంటి వాటికి ఏంటంటే వాటికి కూడా సర్టన్ రేడియస్ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక 50 కిలోమీటర్ రేడియస్ వరకు వాళ్ళు కాల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. అంటే ఇంకెవరైనా డిఫరెంట్ మెట్రో సిటీస్ నుంచి మాకు ఇలా కావాలి బిజినెస్ లోన్ అప్లై ఎక్కడి నుంచి అయినా చేసుకుంటే కానీ మనం లోన్ ప్రొవైడ్ చేయడం అనేది చేయొచ్చు అండి. ఎలా అండి? అంటే పాన్ ఇండియాలో మొత్తం మన మనకు పాన్ companies ఇండియా ఉన్నాయా? మొత్తం బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ మెట్రో సిటీస్లో మనకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం ప్రాసెస్ చేపిస్తాం, దాని గురించి ప్రాబ్లం లేదండి. ఓకే. సో అలా దానివల్ల మీరు చెప్పగలుగుతారు. సో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ ఎస్ సో మీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి సో అండ్ సో పర్సన్ అక్కడ Yes. ఉన్నారు, సో అలా మీరు వర్క్ అనేది వాళ్ళకి ఎస్ మ్యామ్, ఇస్తారు. డెఫినెట్లీ. ఓకే. సో అలా కొన్ని బిజినెస్ లోన్స్ అయితే శాంక్షన్ అవ్వడానికి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎస్ మ్యామ్. కాజెస్. సో వీటికి వచ్చి మీకు వీటిలో 2 టైప్స్ ఉంటాయి మేడం బిజినెస్ లోన్లో బిజినెస్ లోన్స్లో. ఒకటి స్మాల్ టికెట్ అంటారు, రెండోది బిగ్ టికెట్ అంటారు. స్మాల్ టికెట్ అంటే ఏంటి? అసలు ఈ టికెట్ వింటేజ్ ఏంటి? అంటే మీకు లోన్ అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే. స్మాల్ టికెట్ వింటేజ్ని బట్టి మీకు 2 years 3 years బిలో ఉండి టర్న్ ఓవర్ కనుక మీకు 1.5 CR టర్న్ ఓవర్ బిలో ఉంటే కనుక మనం స్మాల్ టికెట్ కింద చూస్తాం మేడం. ఓకే. వీటికి వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21 నుంచి 25% మధ్య ఉంటుంది మేడం. అండ్ టెన్యూర్ వచ్చి 36 months ఉంటుంది. లోన్ అమౌంట్ మ్యాక్స్ 10 lakhs వరకు ఫండింగ్ చేస్తాం మేడం. అదే బిగ్ టికెట్ అనేటప్పటికి మీకు 3 years వింటేజ్ ఉండాలి, మినిమం 4 to 5 CR టర్న్ ఓవర్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే. వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి అప్ టు 75 lakhs వరకు మనం ఫండింగ్ చేయొచ్చు మేడం. దానికి కూడా టెన్యూర్ 36, కొన్ని బ్యాంక్స్ 1 or 2 48 to 60 months కూడా ఇచ్చే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనం మినిమం 10 lakhs నుంచి 75 lakhs మధ్య మనం ఎంతైనా ఫండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అచ్చా. సో ఇలా కూడా కుదురుతుంది అంటారు Yes, ఛాన్సెస్. ఓకే. సో ఇప్పుడు బిజినెస్ లోన్ కావాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారు? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? అసలు ఏ బ్యాంక్స్తో టైప్ అయి ఉన్నారు బిజినెస్ లోన్కి సంబంధించి? బిజినెస్ లోన్ సంబంధించి మనం ఆల్మోస్ట్ ఒక 45 to 50 NBFCs కానీ బ్యాంక్స్తో టైప్ ఉన్నాం. ఎక్సెప్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్ వదిలేస్తే మనం ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, లేదంటే NBFCs నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తోటి మనం కొలాబరేషన్ అయి ఉన్నాం. ఓకే. సో వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క పాలసీ ఉంటుందండి. కొంతమంది పాలసీ వాళ్ళ అంటే అన్ని బ్యాంకులు ఒకే పాలసీలో ఉంటాయి కాదు కదా, ఒక్కొక్కళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు, స్కోర్ కార్డ్ బేసిస్ కొన్ని ఉంటాయి. సో ఇలా చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి మనం దాన్ని మల్టిపుల్ చేయించడం అనేది జరుగుతుంది మేడం. కస్టమర్కి మనం ఎట్ ఏ టైం ఒకేసారి మల్టిపుల్గా ఒక లంసమ్ అమౌంట్ అనేది మనం అరేంజ్ చేయొచ్చు. ఓకే. అది ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ గ్రోత్కి వాడుకుంటే దాన్ని విల్ బి నెక్స్ట్ లెవెల్ విల్ గో ఫర్ దట్. ఓకే. సో ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయండి అసలు బిజినెస్ లోన్కి సంబంధించి? బిజినెస్ లోన్ తీసుకోవడం వల్ల మీకు ఐటీలో దాన్ని ఇన్కమ్ మీరు లోన్ సర్వ్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. సో ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే సో దానివల్ల తీసుకొని మీ వర్కింగ్ క్యాపిటల్కి యూజ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్లో కొంత మీకు వాళ్ళ టర్న్ ఓవర్లో మీరు వాడుకునే దాని మీద ఎగ్జామ్షన్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. ఈ లోన్స్ తీసుకోవడం వల్ల అదొక మీకు అడ్వాంటేజ్. ఓకే. సో దానివల్ల మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కాబట్టి మీకు ఫ్లెక్సిబిలిటీ ఐటీ నామ్స్ ప్రకారం చూస్తారు. సో దానికనే మేజర్గా తీసుకొని దాన్ని వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ యూటిలైజేషన్ కానివ్వండి, బిజినెస్ ఎక్స్పాన్షన్కి రిలేటెడ్ ఇలా తీసుకొని చేయటం వల్ల మీకు బిజినెస్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే. అసలు బిజినెస్ లోన్లో బ్యాంక్స్కి NBFCస్కి అసలు సంబంధం ఏంటండి? బ్యాంక్స్ వచ్చేటప్పటికి మీకు బ్యాంకు NBFC బ్యాంక్స్ అనేటప్పటికి మీకు జనాల దగ్గర నుంచి తీసుకున్న FDని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టి బిజినెస్ చేస్తారు. ఓకే. దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది కొంత మీకు కస్టమర్కి తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇస్తారు. సో అది మీకు బ్యాంకులు నుంచి వచ్చేటటువంటి ప్రాసెస్. NBFC అనేటప్పటికి వీళ్ళు ఒక లైసెన్స్ తీసుకుంటారు. ఇది అండర్ RBI గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంది మేడం. RBI గైడ్లైన్స్లో కనుక ప్రకారమే ఉంటుంది దీనికి లైసెన్స్ ఫీజు. అంటే బ్యాంక్స్ మాత్రమే RBI గైడ్లైన్స్లో నడుస్తుందా? NBFCs కూడా నడుస్తాయి మేడం. కాకపోతే ఏంటంటే దానికి వచ్చేటప్పటికి NBFC అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు ఇన్వెస్టర్స్ బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని మేనేజ్ చేస్తారు. ఓకే. బయట ఇన్వెస్టర్స్ అనేది రావటం జరుగుతుంది. అది మెయిన్ బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి ఉన్న డిఫరెన్స్. సో ఈ జనాల డబ్బుని పంచేటప్పుడు బ్యాంకులు ఏంటంటే కొన్ని కంపల్సరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎన్బిఎఫ్సి కూడా ఫాలో చేయాలి, కానీ వాటంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. కొంచెం పాలసీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది మేడం, డీవియేషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. సో అది మెయిన్ బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఓకే. సో డిజీ లోన్స్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే బిజినెస్ లోన్ చేస్తూ ఉంటారన్నారు, అండ్ వాటిల్లో కూడా కొన్ని టైప్స్ ఉన్న అడ్వాంటేజెస్ చెప్పారు. సో దీని గురించి అయితే ఒక మంచి అవగాహన అయితే మాకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద ఆఫీస్ డిజీ లోన్స్ గురించి. సో డిజీ లోన్స్లో మీరు వర్క్ చేస్తున్నారు, సో మేనేజ్మెంట్ బాగుంటుంది అన్నారు. అట్ ద సేమ్ టైం మీకు లీవ్స్ ఇవన్నీ బాగా ఇస్తుంటారా? సండేస్ అని మామూలుగా పబ్లిక్ హాలిడేస్, సండేస్ హాలిడేసేనండి. దాంట్లో పెద్ద ఇప్పుడు సంక్రాంతి, దసరా ఇట్లాంటి వాటి పెద్ద వస్తున్నాయి. ఫెస్టివల్స్ కూడా హాలిడేస్ ఉంటాయండి. సో వాటి గురించి ఏం లేదు. పబ్లిక్ హాలిడే అయితే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి వర్క్ చేస్తే మేము వర్క్ చేస్తాం, వాళ్ళ హాలిడే అయితే మేము హాలిడేలో ఉంటాం. ఓకే. సో సెకండ్ సాటర్డేస్ కూడా హాలిడేస్ ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్. జనరల్గా ఉంటుంది, కానీ మేము అయితే సెకండ్ సాటర్డే ఆల్సో వర్కింగ్. ఎందుకంటే మండేకి కావాల్సినటువంటి బేస్ని, అంటే ఎగ్జిస్టింగ్ అంటే వచ్చి ఫైల్స్ వచ్చిన దాన్ని బట్టి ప్రాసెస్ చేసి మండేకి కొంచెం ప్రెజర్ లేకుండా ఉండడానికని మేము సాటర్డే వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే మండే మీద ప్రెజర్ లేకుండా సాటర్డేనే పెడితే చేసుకోవడం బెటర్ అంటారు. ఇప్పుడు సండే అంటే సెగ్రిగేషన్ వర్క్ని స్ప్లిట్ చేసుకొని చేసుకోమంటారు అంతే. సో సండే హాలిడే కాబట్టి ఎంజాయ్ చేయాలి, మూవీకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ముందుగా సాటర్డే ప్లాన్ చేసేసుకుంటారు అయితే. సో అందుకని వర్క్ షేరింగ్ ఒక్కసారి మండే లాట్ ఆఫ్ ప్రెషర్ లేకుండా మీకు సాటర్డే కూడా మేము వర్క్ చేస్తాం. అంతేలేండి, ఎప్పటి వరకు అప్పుడు చేసుకుంటే ప్రెషర్ లేకుండా ఒక్కసారి మీద వేసుకున్నారు అనుకోండి మొయిలన్ బరువు పెట్టుకోవాలి. సో అందుకని చెప్పని వర్క్ అంతా సిస్టమ్ ప్రకారం జరుగుతుందండి. సో అస్సలు మీకు కోపం అన్నదే రాదా? ఎందుకు రాదు? ఏం ఉండదా? ఎందుకు ఉండదు మేడం, కోపాలు రాకుండా మనిషి ఎలా అవుతాడు? అంటే ఇంత వర్క్ చేసుకుంటున్నారు, అయినా మీరు మంచిగా కూర్చొని రిలాక్స్డ్గా అంత బాగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రెజర్ తీసుకుంటే ఏమొస్తుంది? బీపీ షుగర్ వస్తుంది మేడం, అంతకు మించి ఏం రాదు. చూసారా చాలా చక్కగా. ఓకే. సో ప్రెజర్, కోపాలు తీసుకుంటే ఇన్ని అనార్థాలు ఎక్కువ అవుతాయి. అదే కూల్ ఉంటే ఎలాంటిది ఉండదు అంటారా? సో ఇదొక టిప్ కూడా ఫాలో అవ్వండి. కోపం తెచ్చుకుంటే బీపీ షుగర్లు వస్తాయంట. సో ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి అవినాష్ గారు లాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు బిజినెస్ హోమ్ లోన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో వ్యూవర్స్, మీకు కూడా బిజినెస్ లోన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో వెంటనే మీ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేస్తారు. అండ్ ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.